ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు నానాతంటాలు పడాల్సి వస్తోంది. రైతులు రేయనక పగలనక కష్టపడి పండించిన పంట కొనే దిక్కు లేకుండా పోయింది. ఇక వడ్ల కొనుగోళ్లు జరగక ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వీటన్నింటికీ తోడు అటు లారీలు ఇటు గన్నీ బ్యాగులు సరిపోయని లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లాలో రైతులు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. మక్తల్లో గన్నీ బ్యాగుల కొరతతో ధర్నాకు దిగారు. వరుసగా రెండో రోజు రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. నిన్న కొన్ని గన్నీ బ్యాగులు వస్తే పిఎస్సిఎస్ అధికారులు అమ్ముకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ధర్నాతో జాతీయ రహదారి 167 పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతుల ఆందోళనతో అధికారులు కొనుగోలు కేంద్రానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా అన్నదాతలు నానా తంటాలు పడాల్సి వస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో పొలాలు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టినటువంటి ధాన్యం నింపడం కోసం సంచులు లేక రైతులు అవస్థపడుతున్నారు. సంచుల కోసం నిత్యం రైతులు కొనుగోలు కేంద్రాలు పిఎస్సిఎస్ చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నారాయణపేట జిల్లా మక్తల్లో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా వేధించడంతో రైతులంతా కూడా ధర్నాకి దిగారు. గత 15 రోజుల కాలంలో వరుసగా ఇది మూడోసారి రైతులు గన్నీ బ్యాగుల కోసం ఆందోళన చేపట్టడం. 10 రోజుల క్రితం మొదటిసారి గన్నీ బ్యాగుల కోసం రైతులు రోడ్డెక్కారు. నిన్న మధ్యాహ్నం కూడా రైతులు గన్నీ బ్యాగుల కోసం మక్తల్ పిఎస్సిఎస్ వద్ద ధర్నా చేశారు. అనంతరం జాతీయ రహదారి 167 పై బైఠాయించి ఆందోళన చేశారు. అయితే నిన్న అక్కడికి వచ్చినటువంటి అధికారులు, స్థానిక పోలీసులు రైతులకు హామీ ఇచ్చారు. గన్నీ బ్యాగులను వెంటనే తెప్పించి మీ అందరికి ఇస్తామని చెప్పి నిన్న హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కానీ నిన్న రాత్రి వచ్చినటువంటి గన్నీ బ్యాగులను పిఎస్సిఎస్ అధికారులు అమ్ముకున్నట్లుగా రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి వచ్చినటువంటి బ్యాగులను అమ్ముకోవడంతో ఇవాళ ఇంకా గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. గన్ని బ్యాగులు రైతులందరికీ అందకపోవడంతో ఆ పిఎస్సిఎస్ అధికారులు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలు రైతులు చేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి రైతులకు గన్ని బ్యాగులు అయిపోవడం చూసినటువంటి రైతులకు ఆగ్రహం రావడంతో మరోసారి మక్తల్ పిఎస్సిఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం జాతీయ రహదారి 167 పై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడికి వచ్చినటువంటి అధికారులు రైతుల ఆందోళనతోటి భయపడ్డారు. రైతులు ఆందోళనతోటి భయపడినటువంటి అధికారులు పిఎస్సిఎస్ కి తాళం వేసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రైతులకు ఈ సీజన్ లో అనేక కష్టాలకు ఓర్చి సాగు చేశారు రైతులు. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మరోవైపు సాగునీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అవడంతో, మరోవైపు వడగళ్ల వాన, అకాల వర్షాలతోటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఈ యాసంగి సీజన్ లో సాగు చేశారు. సాగు చేసినటువంటి వచ్చినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు గన్ని బ్యాగుల కొరత కావచ్చు, మరోవైపు లారీలు లేకపోవడము, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలోనే తీవ్రమైనటువంటి ఆలస్యం చేయడం వంటి అంశాలతోటి రైతు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతూ వస్తుంది. గతంలో కొనుగోలు చేసినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసినట్లుగా ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. నిత్యం కొనుగోలుకు సంబంధించి రైతు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఫోటోలకు పోజులు ఇవ్వడము, తర్వాత 10 రోజుల వరకు కొనుగోలు చేయకపోవడం, ఈ లోపే అకాల వర్షం కురవడము, ధాన్యం తడవడం, ఇటువంటి పరిస్థితులు జిల్లాలో చాలా చోట్ల కూడా కనిపించాయి. మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత కల్లాల నుంచి తరలించడానికి లారీలు లేకపోవడం వంటి ఇబ్బందులు కూడా రైతులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల అకాల వర్షాలతోటి ధాన్యం తడిసింది.
ఇలా అనేక రకాలుగా రైతుల్ని ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం ఇబ్బందులను చూసి ఓపిక నశించినటువంటి రైతులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలుపుతున్నారు. మరోవైపు అధికారులు దాదాపుగా నారాయణపేట జిల్లాలో 25 లక్షల గన్ని బ్యాగులను సరఫరా చేశామని చెప్తున్నప్పటికీ కూడా మక్తల్ పిఎస్సిఎస్ కు సంబంధించి ప్రతిరోజు ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ గన్ని బ్యాగుల సరఫరా సరిగా లేకపోవడంతో రైతులు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.